ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో సిట్టింగ్ కీలక నేత పైన పట్టపగలే కత్తులతో దాడి, దుండగుడు పరిస్థితి విషమం. ఆ నేత ఎవరు అనేది, ఆ విషయాలు అనేది వీడియో రూపంలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ లో వైఎస్ఆర్సీపీ చెందిన 30వ వార్డు కౌన్సిలర్ నడుకూదురు గిరీష్ పై టీడీపీ కార్యకర్తలు నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. దీంతో గిరీష్ కు తీవ్ర గాయాలై పోలీసులు కథనం మేరకు నూకల సాయి కిరణ్, చింటూ, నూకల సాయి అరుణ్కు కౌన్సిలర్ గిరీష్ మధ్య గతంలో నుంచి గొడవలు అయితే ఉన్నాయి. నేపథ్యంలో టీడీపీ విజయం సాధించినప్పటి నుంచి చింటూ, అరుణ్ గిరీష్ ను కవ్విస్తూ వస్తున్నారు. పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న గిరీష్ చికెన్ సెంటర్ వద్దకు సైతం వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. ఇక ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10:30 మిత్రుడు సుధీర్ కుమార్ బండిపై చింటూ వెళ్తుండగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ లో గిరీష్ వారిని ఆపాడు. ఎందుకు కవ్విస్తున్నారంటూ చింటూను నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట వరకు అయితే వెళ్ళింది. ఈ క్రమంలో గిరీష్ చింటూపై కత్తితో దాడి చేశాడు. దీంతో అదే సెంటర్ లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న హోంగార్డు చంద్రశేఖర్, సుధీర్ మరికొందరు నిలువరించి గిరీష్ వద్ద ఉన్నటువంటి కత్తిని లాక్కున్నారు. తన అన్న చింటూ పై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న చింటూ తమ్ముడు నూకల సాయి అరుణ్ కత్తి తీసుకొని గిరీష్ పై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో గిరీష్ చావు బతుకుల మధ్య అక్కడి నుంచి వెంబడించారు. అక్కడి నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సిఐ MVSN అనగా మూర్తి తెలుపగా వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పరిస్థితి విషమంగా అయితే ఉంది. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది మొత్తం.